నమస్తే అండి. నా పేరు ఉమామహేశ్వర్ శాస్త్రి, సత్యనాపురం, విజయవాడ. నాకు ఊహలోకి వచ్చిన ఈ ఎన్డీటీవీ భాగవతం గురించి మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. కథ ముందు కథలో ముందు కనిపించే కథ వేరు, వెనకాల జరిగిన కథ వేరని నేను అనుకుంటున్నా. నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు బాగా పరిపాలిస్తున్నారు. ఆయన ఎటువంటి ఇబ్బందులు స్వపార్టీలోంచి ఎదురు కావట్లేదు. బీఆర్ఎస్ స్ట్రైక్ చేయలేకపోతుంది సరిగా. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని పరిస్థితిని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని, బీజేపీ బలపడాలని ఒక వ్యూహం రచించిందేమో అని నేను అనుకుంటున్నా. ఢిల్లీ కమలనాథులు జూపల్లి మైహోం జూపల్లి రామేశ్వరరావుకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు, ఇది చేయమని, ఈ మొత్తం ఈ ఎపిసోడ్ని రన్ చేయమని. ఆయన మేఘా సంస్థ రెడ్డి గారితో కలిసి ఎలా చేయాలని ఆలోచించుంటాడు. దాన్ని ఎన్టీవీ ద్వారా చేద్దామని ఫిక్స్ అయి ఉంటారు. ఎందుకంటే టీవీ9 ద్వారా చేయమని ఉంటారు పెద్దలు, కానీ ఎన్టీవీ ద్వారా ఫిక్స్ అయి ఉంటారు. ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారికి ఆయన పిలిచే సభలకి ఎక్కువ బీజేపీ రిలేటెడ్ వాళ్ళే ఎక్కువ వస్తూ ఉంటారు. కాబట్టి ఆయన కూడా మరి ఒక ఛానలుతో బాగా కోట్లు సంపాదించిన వ్యక్తి, ఆయన ఫిక్స్ చేద్దాం అనుకుని ఉంటారు. ఫిక్స్ చేశారు. సో ఈ కథ మొత్తం ఎపిసోడ్లోనేమో ఎన్టీవీ బయటపడింది. లేకపోతే ఎన్టీవీ అంత ధైర్యంగా వేయగలుగుతుందా రూలింగ్ మినిస్టర్ మీద? సో ఇది ఏంటంటే రేవంత్ రెడ్డి ముందు 2 ఆప్షన్లు పెట్టుకుంటారు, ముందు గొయ్య వెనకాల నుయ్య. ముందేమో పత్రికా స్వేచ్ఛకి ఒక యాక్షన్ ఉండి ఇవాళ అరెస్ట్ చేసినట్టు చేస్తే పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగింది అని ఇదిగో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది, అలా చేయడం. ఒకవేళ చర్య తీసుకోలేదనుకోండి, అప్పుడు ఆ మంత్రి గారిని రెచ్చగొట్టి, చూసావా ఒక మంత్రి మీదే వస్తే ఏం చర్యలు తీసుకోలేదని అటు మంత్రి ద్వారా అసంతృప్తిని ఎదజల్లుతూ కాంగ్రెస్ని ఇరుకుని పెట్టేద్దామని. తర్వాత నేను ఊహించింది కరెక్ట్ అయితే కోర్టులు తెరుచుకునేప్పటికీ నరేంద్ర చౌదరి మిగతా బ్యాచ్ అంతా ఎవరైతే వాళ్ళ లిస్టులో 50 మంది ఉన్నారట, నాకు తెలియదు, వాళ్ళ హిట్ లిస్ట్లో ఎఫ్ఐఆర్లో వాళ్ళందరూ కూడా యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తారు. అది పత్రికా స్వేచ్ఛ కింద యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేస్తుంది, డౌటే లేదు ఇందులో. ఈ అరెస్ట్ చేసిన ఇద్దరిని కూడా మామూలుగా కోర్టు ముందు ప్రజెంట్ చేస్తారు పోలీసు వాళ్ళు, వాళ్ళకు కూడా బెయిల్ ఇస్తారు. అవసరమైతే ఈ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా కొట్టిపడేస్తుందేమో కోర్టు, పత్రికా స్వేచ్ఛకి భంగం అని. ఎటు కావాలంటే అది ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎవరిని ఎలా రక్షించాలి అన్నది స్క్రిప్ట్ అంతా ఢిల్లీలోనే తయారైపోయింది. మనం ఏదో ఎన్టీవీ రిపోర్టర్లు తోటకూర అని మనం ఆలోచిస్తున్నాం, కానీ ఈ స్కెచ్ అంతా బ్యాక్గ్రౌండ్లో ఢిల్లీ కమలనాథులే ఫిక్స్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళతో సయోధ్యగా లేని ఏ ప్రభుత్వాన్ని ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడపనివ్వరు. రేవంత్ రెడ్డి గారిని చూశారు, ఆయన కోల్తాడేమో అని బీఆర్ఎస్ని వాడారు అస్త్రం కింద, కానీ బీఆర్ఎస్ అంత హిట్ చేయలేకపోతోంది. అందుకని ఇక వాళ్ళే వెనక నుంచి ఈ ఏర్పాటు చేశారేమో అనేది నా అభిప్రాయం. మేబీ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. మీరు నమ్మితే 10 మందికి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని. ఉంటానండి, నమస్తే.